అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతికృష్ణ లైఫ్ స్టైల్. అందరూ బాగున్నారని, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ పార్వతీ పరమేశ్వర్లను కోరుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది మీరే చూద్దురు. ఇక నైట్ టైం కదా బయలుదేరుతున్నాం. అందుకే పిల్లలిద్దరికైతే ఫుల్గా ప్యాక్ చేసేసాను. నీట్గా చెవులకి అది కవర్ చేసేసాము. మేము ఎక్కడికి వెళ్ళాలి అన్నా సరే ఈ కేబుల్ బ్రిడ్జ్ అయితే దాటాలి. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. మేము వెళ్తున్న రోజైతే ఏకాదశి ఉండే. సో మేమైతే ఫాస్టింగ్. ఇక పిల్లలకి చెల్లి వాళ్ళ కోసమని పులిహోర అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసి పట్టుకున్నాము. ఏకాదశి రోజు బయట ఫుడ్ తినడం ఎందుకు అనేసి. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే గంటని కొట్టి ఆల్ అనే నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. ఆల్ అనే నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. అలానే మన వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి, ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి. మొత్తానికి మనం టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఆ రోజు నైట్ 12 అయింది టైము వచ్చేసరికి. సిటీలో కామన్గా ట్రాఫిక్ సంగతి తెలిసిందే కదా. ఇక వచ్చేసరికి 12 అయిపోయింది. బీచ్పల్లి వీరాంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. నైట్ 12 అవుతుంది టైం. అసలు చుట్టూ ఏం లేవు, మొత్తం చీకటి. కుక్కలు అయితే అరుస్తున్నాయి, చాలా భయం వేస్తుంది. సో ఇప్పుడు ఎక్కడ పడుకోవాలి ఏంటి అన్నది కూడా అర్థం అవ్వట్లేదు. రూమ్స్ కూడా ఎక్కడ లేవు, చూడాలి. మేము వెళ్ళేసరికి నైట్ చాలా లేట్ అయిపోయింది. సో రూమ్స్ కోసం అయితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు తిరిగాము, కానీ ఎక్కడ లేకుండే, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది కాబట్టి. రూమ్స్ అయితే ఎక్కడ దొరకలేదు. సో ఆల్రెడీ నైట్ 12 అయిపోయింది కదా, ఇంకో 2-3 అవర్స్ ఏముందిలే అనేసి ఇక గుడిలోనే పడుకున్నాము. ఇక స్వామివారి దగ్గర నిద్ర చేసినట్టు ఉంటుంది కదా అనేసి అప్పటికి మేము ఇంటి దగ్గర నుంచే అన్నీ క్యారీ చేసాము. బ్లాంకెట్స్, సాప అది పిల్లలు ఉన్నారు కాబట్టి. నైట్ నిద్ర అది చేసాము అక్కడనే గుడి దగ్గర నిద్ర చేసి ఇక మార్నింగే 4 o'clockకే స్నానం అయితే చేద్దాం అనేసి వచ్చాము. కానీ చాలా చీకటిగా ఉండే, వాటర్ అయితే కొంచెం కిందికి ఉండే అనమాట. ఇక ఏం కనిపిస్తలేదు అసలు వెళ్ళడానికైనా. కొంచెం భయంగా కూడా ఉండే అంత చీకటిగా ఉండేసరికి. అంటే ఎక్కడ ఏముంది ఏంటి అన్నది మనకు తెలీదు, ఫస్ట్ టైం రావడం కదా అందుకని. ఇంకా అక్కడ వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పారనమాట వెళ్ళొచ్చు అనేసి. ఇంకా అలా చాలాసేపు వెయిట్ చేసాం. మార్నింగ్ కూడా ఒక 1 hour అలా వెయిట్ చేసి తర్వాత 5 o'clockకి 5:30 ఈ టైంకి స్నానం అయితే చేసాము 1 by 1 అందరము. మాఘమాసంలో నది స్నానం చాలా ఇంపార్టెంట్, చేసుకోవాలి. కార్తీక మాసంలో, మాఘమాసంలో నది స్నానం అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. వీలైనంత వరకు నది స్నానం చేస్తే చాలా మంచిది. ఈ 2 మాసాలే కాకుండా ఏ మాసంలో అయినా సరే ప్రత్యేకమైన దినాల రోజు కూడా నది స్నానం చేస్తే చాలా మంచిది. ఇక నది దగ్గరికి వచ్చాము కదా అనేసి ఇక దీపాలు అవి ఇవి అన్నీ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకొని దీపాలు అయితే వదిలినాము అందరము. ఎప్పుడైనా మనం దీపం పెట్టేటప్పుడు కంపల్సరీ 3 ఒత్తులు లేకపోతే 3 కంటే ఎక్కువనే వేసుకోవాలి, కానీ 3 కంటే తక్కువ ఒత్తులు అయితే వేసుకోకూడదు. అలానే దీపం వెలిగించేటప్పుడు దీపానికి ధూపం, నైవేద్యం అన్నది చాలా ముఖ్యము, కంపల్సరీ పెట్టుకోవాలి. నేను దీపాలు వదిలేటప్పుడు సైడ్కి ముగ్గుపిండి అయితే కొంచెం వేసుకున్నా. ఎందుకు ఏంటి అంటే నీళ్ళల్లో తొందరగా మునగకుండా ఉంటుందన్నమాట, అందుకని వేసుకున్నాము. పిల్లలు కూడా మేము చేస్తున్న ప్రతి పనిలో పార్టిసిపేట్ చేస్తుంటారు. మాకు చాలా బాగా అనిపిస్తుంటుంది, అలా చేపియాలి కూడా. అలా చేస్తుంటేనే కదా పిల్లలకి ప్రతి ఒక్కటి తెలిసేది, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ లేదు ఏంటి అన్నది. అలానే అన్ని విషయాలు వాళ్ళకి తెలుస్తుంటాయి కదా. మనతో కూడా కొంచెంసేపు టైం స్పెండ్ చేసినట్టు, మన కల్చర్ కూడా వాళ్ళకి తెలుస్తుంటుంది ప్రతి వర్క్లో అలా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే. అలానే మన సనాతన ధర్మం విషయాలన్నీ పిల్లలతో మనం చెప్తూ ఉండాలి. ఏది మంచిది కాదు ఏంటి అన్నది, ఏది ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా చెప్తూ ఉంటే కదా వాళ్ళకి తెలుస్తుంటుంది. అలా చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలా అలవాటు అవుతుంటే కదా పెద్ద అయినాక కూడా వాళ్ళకి ప్రతి ఒక్క పనిలో కూడా ఉత్సాహం ఉంటుంది, చెయ్యాలి అన్న ఉత్సాహము. ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నది కూడా తెలుస్తుంటుంది. బీచ్పల్లి వీరాంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చామని చెప్పా కదా. ఇక్కడ ఇది కృష్ణానది. ఈ కృష్ణానది అమ్మవారి అనుగ్రహం అనుకోవాలో దయ అనుకోవాలో కానీ మ్యాక్సిమం మేము ఎన్నిసార్లు గుళ్ళకి వెళ్ళినా సరే అక్కడ కృష్ణానది దగ్గర ఉన్న గుళ్ళకి అయితే వెళ్తున్నాము. అమ్మవారి అనుగ్రహం అది నిజంగా. అలానే వీరాంజనేయ స్వామి విగ్రహం కనిపించింది కూడా ఈ కృష్ణానది ఒడ్డునే కనిపించింది. ఒక భక్తుడికైతే కనిపించి స్వయంగా మాట్లాడి ఇక్కడ ప్రతిష్టాపన చేయమని మరి చెప్పారు స్వామి.
ఆ విధంగా అయితే స్వామివారిని అయితే ఇక ప్రతిష్ఠించారు. చాలా అద్భుతమైన టెంపుల్ అసలు. చాలా పవర్‌ఫుల్ గుడి. కంపల్సరీ ఎవరైనా సరే విజిట్ చేయాలి. ఏంటి అంటే నెగెటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే కూడా పోతది. ఇక్కడికొచ్చి ఒక నైట్ అయితే నిద్ర చేస్తే. సూర్య నమస్కారాలు అవి చేసేసి మొత్తానికైతే ఇక రెడీ అయిపోయాము. గుడిలో వెళ్ళి దర్శనం చేసుకుందామని. ఇదైతే ఎలాంటి ప్రమోషన్ అయితే కాదు. జస్ట్ నాకు నచ్చింది. నేను అలా మీతో షేర్ చేసుకుంటున్నాను అంతేని. ఇక రెడీ అయ్యి దీపాలైతే పెట్టేసాము. కంపల్సరీ గుడికెళ్తే ఎక్కడైనా గుడికెళ్ళినప్పుడు దీపాలైతే పెట్టాలి. వీలైతే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాలి. లేకపోతే ప్రతి టెంపుల్స్ దగ్గర మ్యాక్సిమం అక్కడ దీపాలు అన్నీ అమ్ముతుంటారు. ఇక కొనుక్కొని అక్కడైనా పెట్టుకోవాలి. వీలైతే మ్యాక్సిమం పెట్టడానికైతే ట్రై చేయండి. ఇక్కడ నది ఒడ్డునే రావి చెట్టు ఉంది. అలానే నాగదేవతలున్నాయి. ఇక్కడ శివాలయం కూడా ఉంది. ఇక్కడ దీపాలైతే అన్ని దగ్గరలో పెట్టుకొని అన్ని దగ్గరలో అయితే దర్శనం చేసుకున్నాము. అలానే రాములవారి గుడి కూడా ఉంది. అక్కడ కూడా దర్శనం అయితే చేసుకోవాలి. చేసుకొని ఆంజనేయ స్వామి గుడికైతే వెళ్ళిపోయాం మేము. అన్ని దగ్గర దీపాలు దర్శనాలు అయిపోయిన తర్వాత. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది టెంపుల్ అయితే. చాలా బాగుంది. మా పూజకైతే నాన్న ఉంటే చాలు ఇక ఎత్తుకోమని ఏడుస్తుంటుంది ఊరికే. ఎత్తుకోవాల్సిందే కంపల్సరీ. ఇక మొత్తానికి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక బయటనే తమలపాకులు అవన్నీ ఉండే. ఇక స్వామివారికి హనుమాన్ల వారికి తమలపాకు అంటే చాలా ఇష్టం కదా. అందుకనే అక్కడ తమలపాకులు అవి తీసుకున్నాము. తీసుకొని అర్చన అయితే చేపించుకున్నాము గుడి దగ్గర. అలానే మేమైతే కూర్చొని కొద్దిసేపు హనుమాన్ చాలీసా అయితే చదువుకున్నాము. హనుమాన్ చాలీసా చాలా పవర్ఫుల్ ఉంటుంది. వీలైతే పెద్దవాళ్ళు పిల్లలు అందరూ రెగ్యులర్గా హనుమాన్ చాలీసా అయితే చదువుకోండి. కొండంత ధైర్యాన్ని బలాన్ని ఆ స్వామివారు ప్రసాదిస్తారు. నమ్మకంతో చదువుకోవాలి ఏదైనా సరే. చదివాము ఏది లేదు అని మాత్రం చెప్పొద్దు. ఏదైనా ఆయన మీద నమ్మకం ఉండాలి. పూర్తి విశ్వాసంతో ఏదైనా చేస్తే కంపల్సరీ జరుగుతుంది. ఇక అనుకోకుండా సడన్గా వదిన వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇక వాళ్ళైతే కృష్ణమ్మకి ఒడిబియ్యం పోసి దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చారు. ఇక అనుకోకుండా సడన్గా కలిసాము అక్కడనే. ఇక నన్ను కూడా రా నువ్వు కూడా చేసుకుందు అని చెప్పి పిలిచారు. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా పోసాను ఒడిబియ్యము. ఆంధ్ర సైడ్ అయితే ఒడిబియ్యం పోయడం అవి ఏవి ఉండవు. మనకి దాని మీద ఐడియా లేదనమాట. తెలంగాణలో అయితే బాగా చేస్తుంటారు. మేము కూడా తెలుసుకొని చెయ్యాలి. ఎందుకంటే ఏదైనా అమ్మవారిని పూజించే దాంట్లోనే కదా ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయాలన్న అయితే నాకైతే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక అలానే పూజ చేసుకొని అష్టోత్తరం అయితే చదువుకున్నాను నేనైతే ఫోన్లో చూసి. ఫోన్ ఒకటి ఉండడం వల్ల మనము ఏ బుక్స్ ఎక్కడికి క్యారీ చేయక్కర్లేదు. అన్నీ గూగుల్లోనే వచ్చేస్తుంటాయి. ముందు నది ఒడ్డున గౌరీ పూజ అయితే చేసాము. వాళ్ళు ఎలా చెప్తే అలా చేసాము. చేసుకొని అలానే తర్వాత ఒడిబియ్యం అయితే పోసాము అందరం కలిసి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మన వీడియోకి కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టండి. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. మళ్ళీ ఒక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా మీకు ఏం వీడియోస్ కావాలి, ఎలాంటి కంటెంట్తో వీడియోస్ కావాలి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి కంపల్సరీ. జై శ్రీరామ్. స్టే ట్యూన్. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.